మన ప్రశ్నావరోహణంలో మీ అందరికీ శుభస్వాగతం. ప్రశ్నావరోహణంలో ఒక చక్కటి దైవ ప్రార్థన చేయాలని నాకు చాలా కోరిక. అద్భుతమైనటువంటి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఈ ప్రార్థన విందాం. గమాగమస్తం గగనాదిశూన్యం చిద్రూపదీపం తిమిరాపహారం పశ్యామి తే సర్వజనాంతరస్థం నమామి హంసం పరమాత్మరూపం. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవః సనాతనః చదేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. అంటే గమాగమస్థం అంటే అందరికీ కనిపించి కనిపించకుండా ఉన్నటువంటిది. గగనాది శూన్యం, ఆకాశంలో చూస్తే ఏమీ కనపడదు. చిత్రూపదీపం, జ్ఞానం అనేటువంటి జ్ఞానం దీపం వెలిగితే తప్ప కానటువంటిది. తిమిరాపహారం, తిమిరం అంటే చీకటిని తరిమికొట్టేటువంటిది. పశ్యామితే సర్వజనాంతరస్థం, ప్రతి మానవుడిలో కూడా దర్శించగలిగినటువంటిది. నమామి హంసం పరమాత్మ రూపం. ఏమిటది? ఆత్మ. ఆ ఆత్మని గురించి మహాన్యాసంలోని ఈ శ్లోకం ద్వారా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః చదేద అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అని చెప్పింది. అనాదిగా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా తక్కువగా చూడవద్దు. ప్రతి ఒక్కరిని కూడా మంచి భావంతో చూడండి. ప్రతి ఒక్కరిని ప్రేమించండి. ప్రతి ఒక్కరిని అభిమానించండి అనే మన వేదశాస్త్రం చెప్తుంది. వాడు శత్రువైనా సరే వాడిని అపకారము చెయ్యొద్దని మన పెద్దలు ఒక పద్యం కూడా చెప్పారు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరు సుమతి. అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయమనే చెప్తుంది ధర్మశాస్త్రం. కాబట్టి ఇంత లోతుగా వెళ్ళినటువంటి ఈ విషయంలో సర్వజీవుల యందు భగవంతుడు సమబుద్ధి కలిగి ఉంటాడు. ఎవరి యందు వీడు కోటీశ్వరుడని కానీ వీడు పేదవాడని కానీ ఆ భగవంతుడికి ఎప్పుడూ తారతమ్యం లేదుగా అనేటువంటి విషయాన్ని ముందుగా తెలియజేసుకోవాలి. ఇది అంత అద్భుతమైన శ్లోకాలు రాసింది మన వేదం చెప్పిందండి. ఇది నేనేం చెప్పడం కాదండి, వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణులు చెప్పేటువంటి మంత్రాల్లో ఉన్నదండి ఇది. మరి మనం ఎదుటి వ్యక్తిని అందరం కూడా ప్రతి వ్యక్తిని ప్రేమపూర్వకమైనటువంటి భావంతో మసులుకుందాం. ప్రతి ఒక్కరిని ప్రేమగా చూద్దాం. కానీ ఆస్తికత్వానికి పెనుముప్పుగా మారుతున్నటువంటి నాస్తికుల పట్ల మాత్రం వారిని మార్చే విషయంలో కఠినంగా వ్యవహరించండి. వాదనలో వారికి హాని చేయమని కాదు, వారిని వాదించే విషయంలో ఒక్కతాటి మీద నిలబడండి. ఎందుకంటే అతి సనాతనమైనటువంటిదండి ఇది. గొప్ప ధర్మం కలిగినటువంటిది మన భారతదేశం. ఈ ధర్మాన్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని వేల సంవత్సరాల అనుభవం కూడా చాలదు. నేనెంతవాడినండి మీకు చెప్పాలి. కాబట్టి ఇది అర్థం చేసుకోండి. కొంతమంది కొన్ని రకాల కామెంట్లు పెడుతుంటారు కింద. ఇలా చెప్పే జనాల్ని మాయమాటల్లో పెడుతుంటారు, ఇలా చెప్పే జనాన్ని చేస్తుంటారు. మీ చిన్ననాడు మీకు పాఠం చెప్పినటువంటి అయ్యవారు మీకు మాయమాటలు చెప్పాడా? మంచి చెప్పాడు. అలాంటి భావంతో తీసుకోండి. కానీ చెడు చెప్పే మార్గం మేము ఎప్పుడూ చెప్పట్లేదు. ఇది గమనించుకోవాలి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన సత్యం ఇది. ఎందుకంటే జీవాహ ప్రాణాయ సర్వే అన్నాశ్విభూతాత్ అంటే మీరు ఎవరు పుట్టినా అన్నం అనేటువంటిదే తింటాం, కానీ ఇక్కడ వేరే పదార్థం ఏమీ తినమండి. అన్నం పదార్థాలే తింటాం. బంగారం తినం, ఈ సంపాదించిన నోట్ల కట్టలు తినం, ఏవి తినం. కానీ తాపత్రయం చేత తత్కాల మోహంలో పడిపోతుంటాం. మన వేద విజ్ఞానం ఎక్కడ నాశనం అయిపోయిందో మీకు తెలుసుకోవాలని కోరిక మీకు ఉంటే ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని చెప్పండి. ఉజ్జయినిలోని అతని పురాతనమైనటువంటి వేద విజ్ఞానాలతో ఉన్నటువంటి ఒక చక్కటి గ్రంథాలయాన్ని కడుపు మండినటువంటి ఆంగ్లేయులు తగలబెట్టేశారు. 6 మాసాల పాటు తగలబడిపోయిన భాగం ఒకవైపు ఉంది, మరొక వైపు 6 మాసాలు పొగ మిగిలిన భాగాలు ఉన్నాయి.
మన దురదృష్టం ఏమిటంటే అందులో ఉన్నటువంటి వస్తువులు ఇతరత విషయాలన్నీ కూడా పదార్థం నిర్మితమైన తర్వాత దాని ఉపయోగాలు చెప్తుంది. ఆ పదార్థం తయారు చేయడానికి కావాల్సినటువంటి ముడి పదార్థాలు ఉన్నటువంటి విషయం అంతా తగలబెట్టింది. అంటే వాళ్ళు కోపంతో తగలబెట్టేశారు. ఎందుకంటే ఇంత విజ్ఞానం భారతీయుల దగ్గర ఉండడం ఓర్చుకోలేక ఒక కుత్సిత బుద్ధితో ఇక్కడ వాళ్ళు చేసినటువంటి ఒక విధమైనటువంటి కుత్సిత మనస్తత్వం వల్ల ప్రపంచం మొత్తం ఇవాళ ఒక గొప్ప విషయాన్ని తెలుసుకునే అదృష్టాన్ని కోల్పోయింది. ఆ భాగం తగలబడకుండా ఉంటే ఈరోజు భారతదేశానికి ఎంతటి విజ్ఞానానికి దాసోహం అని ఉండేవారండి ప్రపంచం అంతా కూడా. ఇప్పటికీ అంటున్నారు, ఇంకా అని ఉండేవారు. కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ వేదాన్ని రీరోట్ చేయమన్నారు. ఇది తెలిసినవాడు కాబట్టే స్వామి దయానంద సరస్వతి ఒక మాట అన్నాడు, గో బ్యాక్ టు వేదాస్. వేదాల్లో ఏముందో వెతకండి అన్నాడు. అంతేగాని ఆయన జ్యోతిష్యాన్ని నమ్మొద్దని చెప్పలేదు, జ్యోతిష్యం మూఢనమ్మకం అని చెప్పాల. గో బ్యాక్ టు వేదాస్, వేదాల్లో ఏముందో తెలుసుకొని దాన్ని చెప్పండి అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఏదో జ్యోతిష్యం లేదని కాదు దాని అర్థం. ఇది తెలియక చాలామంది అజ్ఞానంలో పడిపోతారు. గో బ్యాక్ టు వేదాస్ అంటే వేదాల్లో ఉన్నాయే, కాకపోతే చెప్పడంలో పొరపాటు పడుతున్నారని ఆయన భావన. అట్లాగే స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు తన కలెక్టివ్ వర్డ్స్, బలవంతుడు బలమైనటువంటి మనసు ఉన్నవాడికి ఎలాంటి జ్యోతిష్యాలతో పని లేదు అన్నాడు. అంటే బలహీనుడికి దాని అవసరం ఉందనే కదా. అంటే అందరికీ స్థిరమైనటువంటి బుద్ధి ఉండిపోతుందా? అందరూ ఎవరెస్ట్ శిఖరం ఎక్కేయగలరా? ఎక్కేయగలిగితే కొంతమంది ఎందుకు ఎక్కారు, కొంతమంది ఎందుకు ఉండిపోయారు? అందరూ మనోనిగ్రహం ఉండి అందరూ ప్రధానులు అయిపోవచ్చు కదా, ఎందుకు కావడం లేదు? ఆ లక్షణాలని పెంపొందించుకునేందుకోసం అవసరమయ్యేటువంటి ఒక గొప్ప శాస్త్రం అండి జ్యోతిష్ శాస్త్రం. ఇది చెప్పేది మనిషిని డెవలప్మెంట్ చేయడం కోసమే తప్ప ఏదో తత్కాలికంగా లాభం పొందేందుకోసం ఏర్పడినటువంటి శాస్త్రంగా మీరు ఎప్పుడు దీన్ని చూడద్దు. జ్యోతిష్ శాస్త్రము మన పూర్వ విజ్ఞానం, మన అపారమైనటువంటి వేద వాన్మయం అంతా కూడా చక్కగా మనకి తెలియజెప్తూ మానవుడి జీవితాన్ని సుఖమైన మార్గంలోకి నడిపే ప్రయత్నం చేసేది జ్యోతిష్ శాస్త్రం. ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఎన్నో అద్భుత ఫలితాలు మన పెద్దవాళ్ళు మనకి అందించారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను జ్యోతిష్యం లేదు అనేటువంటి వారికి. నా ప్రశ్న అడగడం ద్వారా నేను ఒక వ్యక్తిని చూడకుండా ఎంత ఎత్తు ఉన్నాడో, ఏ సమస్యతో బాధపడుతున్నాడో, వారి ఇంట్లో ఏ పటం పగిలిపోయింది, ఎటువంటి సమస్యతో ఉన్నాడో యాక్యురేట్గా నేను చెప్పగలుగుతున్నాను. మీరు చెప్పగలుగుతారా? చెప్పండి. మీరు చెప్తే నేను కూడా మీరు ఎలాంటి శాస్త్రం లేకుండా ఇటువంటి విషయాలు చెప్తున్నారని సంతోషించి ఆనందపడతాను. మీరు చెప్పలేరు, ఎందుకంటే అలా చెప్పాలంటే దానికి కొంత విజ్ఞానం కావాలి. అలా లేకుండా చెప్పడం సాధ్యం. కాబట్టి జ్యోతిష్యాన్ని వ్యతిరేకించే మీరు ముందు జ్యోతిష్యాన్ని గురించి ఒక అవగాహన ఏర్పరచుకొని మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం. మిమ్మల్ని మీద నాకు ప్రత్యేకంగా కోపం లేదు. మీరేదో ఏదో చేసేసి ఏదో ఇబ్బంది పెట్టేస్తే జ్యోతిష్ శాస్త్రం మరుగుపడిపోతున్నటువంటి భయం అసలే లేదు. ఎందుకంటే ఇటువంటి ఎన్నో బుడ్డ బెదిరింపులు ఎన్నోన్నో చూసి వచ్చేసింది మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అపూర్వమైనటువంటి ఒక ఆనాటి బుద్ధుడు నాస్తికుడి దగ్గర నుంచి మొదలు పెడితే ఈనాటి ఉన్నటువంటి బుద్ధావతారాల దాకా అందరూ వెలగబెట్టేది ఇదే. వారి తత్కాల ప్రయోజనం, వారి ఉనికిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే కానీ ఈ జ్యోతిష్ శాస్త్రం ఎప్పటికీ మరుగున పడదు. ఇది పడిపోతే హిందూ ధర్మమే లేదనేటువంటి సత్యం మనకు తెలుసు. ఎందుకంటే ఎప్పుడైతే వేదాలు లేవు అంటే రాసులు లేవు అంటే చంద్రుడు సూర్యుడు ఎవరు లేరు, వారు లేనంటే తిథి లేదు అంటే నక్షత్రం లేదంటే అసలు రోజు గమనమే లేదు, రోజు గమనం లేదంటే పండగలు లేవు, ఇక హిందూ ధర్మమే లేదు, అసలు ఏ ధర్మము లేదు. ఇది మనం తెలుసుకోవాలి. సనాతనమైనటువంటి ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టించేందుకు కొంతమంది కుహానావాదులు చేసే ప్రయత్నాలుగా పక్కన నమ్మకండి, తెలుసుకోండి. ముందు తెలుసుకొని ఇప్పుడు ఏమండి మనకు ఒక నేరస్తుడైనటువంటి కసబ్బుని ససాక్ష్యంగా వాడు తుపాకెత్తి కాలుస్తుంటున్న వీడియోలు పెట్టుకొని కూడా మన గౌరవ జడ్జీలు వాడు నిజంగా కాల్చాడా లేదా అని తెలుసుకోవడం కోసం వాడి మీద 230 కోట్ల రూపాయలు పై చిలుకు తగలవేసి ఎన్నో సంవత్సరాలు వాడికి రాజపోషణ చేసి వాడు నిజంగా నిర్ధారించినాడన్న తర్వాత మరణశిక్ష వేసినటువంటి గొప్ప పరమత సహనం కానీ మంచి
ధార్మిక న్యాయ విలువలు ఉన్నటువంటిది కాబట్టి భారతదేశంలో ఇటువంటి వాళ్ళందరూ వారి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు. మాట్లాడచ్చు కాక, అది వారికి భారత రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ. మనం ఎవ్వరం వారిని ఏం అనాల్సిన పనే లేదు. అంత మాత్రం చేత దీని గొప్పతనం ఎప్పుడు పోదనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటే ఇటువంటి వారందరూ వారి వీడియోలను మనం అని లైట్ తీసేసుకుంటాం. ఎందుకంటే ఇది ఎప్పుడు ఉండేదే. అలా తీసుకున్నప్పుడు నిజంగా హిందూ ధర్మానికి మంచి రోజులు వస్తాయి. అప్పటిదాకా హిందూ ధర్మం అసలు ఇది హిందూ ధర్మం కాదండి. చాలామంది హిందూ ధర్మం అంటారు. ఇది సింధూ నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చింది. ఇది దీని పేరు సింధు ధర్మం. వారానాడు పలకడానికి చేతగాక సింధుని హిందూ హిందూ అంటున్నారు కాబట్టి ఇది హిందూ హిందూ అని మాత్రం పడిపోయింది. మనది హిందూ ధర్మం కాదు, సింధు నది పర్యంతంగా ఉన్నటువంటిది. మన ధర్మం, మన ఆచారాలు, మన వ్యవహారాలు ఇక ఏ దేశంలో కూడా మీరు చూడరు. మనతో పాటు నడిచినటువంటి కొన్ని దేశాలు కాలగర్భంలో కలిసిపోయినా ఈ భారతదేశానికి అఖండమైనటువంటి చరిత్ర, అఖండమైనటువంటి యశస్సౌభాగ్యాలన్నీ కల్పించేందుకు మహర్షులు పడుతున్నటువంటి తపన ఈ భారతదేశాన్ని చిరస్థాయిగా నిలబెట్టే ఉంటుంది, నిలబడుతూనే ఉంటుంది. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ సనాతన ధర్మానికి వచ్చినటువంటి ముప్పు లేదనేటువంటి సత్యం. కలిపురుషుడు ఈ కలియుగంలో ఆడేటువంటి ఆటల్లో అనేక మందిని ప్రభావితం చేసి ఇటువంటి మాయామోహ మాటలు చెప్తుంటాడు. అవి విని మీరు బాధపడాల్సిన పని లేదు. హైందవులందరూ కూడా ఇటువంటి విని ఒక సినిమాకు పోయినప్పుడు ఒక విలన్ పాత్రధారిని చూసి తాత్కాలిక ఆవేశానికి లోనైపోయి వెధవాన్ని తిట్టుకున్నట్టే అట్టే తిట్టుకోండి, అంతవరకు వదిలేసేసి ఇంకా వేరేగా ఏమీ చూడాల్సిన పని లేదు. బయటకు వచ్చాక సినిమాని మర్చిపోయినట్టు వీళ్ళని కూడా మర్చిపోండి. మన నిత్య జీవితం మనదే, మన పండగలు, మన ఆచారాలు, మన ధర్మాలు మనవే. వీటిల్ని మార్చేదానికి ఎవరికి ఎటువంటి రైట్స్ లేవు, ఎటువంటి అధికారాలు కూడా లేవు. ఈ విషయాన్ని మీతో పంచుకున్నందుకు మరొకసారి మళ్ళీ ఇంకొక మంచి విషయంతో మిమ్మల్ని కలుసుకుంటాను. నమస్కారం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.